హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష. ప్రపంచంలోనే ప్రసిద్ధ ఆస్ట్రోజెమాలజిస్ట్, భారతదేశంలోనే ప్రముఖ రత్న శాస్త్రవేత్త, రత్నాల రారాజు, లైఫ్ కోచ్, అలాగే ఎన్నో కంట్రీస్ నుంచి ఎంతో మంది దాదాపు 95 కంట్రీస్ నుంచి క్లయింట్స్ సార్ అప్రోచ్ అవుతారు. సో ఆయన ఎవరో కారు, ఇంటర్నేషనల్ లైఫ్ కోచ్ అండ్ జెమాలజిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చిన దానికి. వెరీ నైస్ సార్. ఇట్స్ మై హ్యాపీ టు ఇంటర్వ్యూ. లిటరల్లీ ఏంటంటే చాలా మందికి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు రత్నాల గురించి, అలాగే ఇవి వాడితే మంచిగా ఉంటుంది, మీ లైఫ్ బాగుంటుంది అని. కానీ రత్నాల గురించి చాలా కొంతమందికే తెలుసు. సో చాలా మందికి మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఈ రోజుల్లో మనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే బిజినెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎంతోమంది బిజినెస్లో ఒక ఒక రేంజ్లో ఉండి సడన్గా పడిపోతూ ఉంటారు. సక్సెస్ అవ్వాలి అంటే మన జెమ్స్, మన రత్నాలు ఎలా ఉపయోగపడతాయి అంటారు? జీవితంలో కష్టాలు రావడం సహజం. ఎందుకంటే ఈ ప్రపంచానికి కష్టాల నిలయం చెప్పడం జరిగింది. అవును. సమస్య నిలయం అంటారు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక సమస్య. కొంతమందికి పెళ్లి పరంగా సమస్య, కొంతమందికి వృత్తిపరంగా సమస్య, కొంతమందికి వ్యాపార పరంగా సమస్య, కొంతమందికి ఆరోగ్యపరంగా సమస్య. మనిషి ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నాడు. ఆ సమస్య వస్తే కొంతమంది అనుకుంటారు ఇది ఏమో కామన్గా వచ్చే వెళ్ళిపోతుంది అనుకుంటారు. కొంతమంది ఇది నా పరీక్ష అనుకుంటారు. కొంతమంది ఇది నా ఫేటు, నా అదృష్టం అనుకుంటారు. కొంతమంది నాది ఇది బ్యాడ్ లక్ అనుకుంటారు. రకరకాలు అనుకుంటారు. మనిషి ఏమనుకున్నా కూడాను ఒక క్లారిటీగా తెలియచేయాలంటే గ్రహాల ప్రభావము అంటారు. గ్రహాలు బాగా లేకపోతేనే మనిషికి కష్టాలు వస్తాయి. ఎందుకంటే గ్రహాలే మనిషిలో ఉన్నాయండి. నవగ్రహాలు అంటారు కదా, నవగ్రహాలు మనిషిలో ఉన్నాయి. ఇప్పుడు మన జీవితంలో మనిషిలో ధైర్యం ఉందంటే ఆ ధైర్యం ఎవరు నడిపిస్తారు? ఆ ధైర్యం కావచ్చు, అగ్రెసివ్నెస్ కావచ్చు, కుజగ్రహం నడిపిస్తాడు. అది ఆ గ్రహం ఆ బలం ఉంది కాబట్టి మనిషిగా నడిపిస్తాడు. అదేవిధంగా మనిషిలో ఆత్మవిశ్వాసం కావచ్చు, అదేవిధంగా సంకల్ప బలం కావచ్చు, విల్ పవరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది నడిపించేవాడు రవిగ్రహం అవుతాడు. సూర్యగ్రహం అంటారు కదా. సో అదే విధంగా మనిషిలో మంచి జ్ఞానం ఉంది, మంచి విజ్డమ్ ఉందంటే, మంచి విద్య ఉందంటే ఆ గురువు గ్రహం నడిపిస్తాడు. మనిషి మంచిగా మాట్లాడుతున్నాడు, మంచి కమ్యూనికేషన్ బాగున్నాయంటే అది బుధ బలం ఉంటేనే. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, నా దగ్గర యాంకరింగ్ చేస్తున్నారంటే మీ జాతకంలో బుధ బలం ఉంటేనే మీకు వచ్చింటారు మీరు. ఎందుకంటే బుధ గ్రహానికి బుద్ధికారక, వృత్తికారక, వాణికారక అంటారు. వాణి అంటే కమ్యూనికేషన్ అంటారు. అదే మనిషిలో ఉండే కమ్యూనికేషన్ నడిపించేవాడు, వాణి వయసు నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు. మనిషిలో కోరికలు కానీ, ప్యాషన్ కానీ, ఇష్టం కానీ ఉన్నాయి కదా, ఆ శుక్రగ్రహం నడిపిస్తాడు. ఎందుకంటే శుక్రగ్రహానికి ప్లానెట్ ఆఫ్ డిజైర్స్ అంటారు. అంటే కోరికలు సంబంధించిన గ్రహం అంటారు. మనిషికి ఉండే ఇష్టాలు అంటారు కదా, మంచిగా నేను ఫుడ్ తినాలి, మంచి నాకు స్వీట్ ఇష్టం ఉంది, నాకు మంచి బిర్యానీ ఇష్టం ఉంది మనిషి అనుకుంటారు కదా. ఒక శుక్ర బలం ఉంటేనే మనిషికి అలాంటి థాట్స్ వస్తాయి. సో అర్థం ఏమవుతుంది, ఈ గ్రహాలు మనిషిలోనే ఉన్నాయండి. ఒకవేళ ఈ గ్రహాల ప్రభావం తగ్గిపోతే, గ్రహాల ఇష్టం తగ్గిపోతే అక్కడ మనిషి కష్టాలు స్టార్ట్ అవుతాయి. మీరు చూసే ఉంటారు, కొంతమంది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారండి. ఒక 3 years 4 years చాలా లవ్ బర్డ్స్ లాగా చాలా హ్యాపీగా ఉంటారు. అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చేస్తాయి, విడాకులు వచ్చేస్తారు, సపరేషన్. ఒకవేళ ఆ గ్రహాల బలం తగ్గిపోతే అక్కడ ఇద్దరి మధ్యలో చాలా కాంట్రవర్సీస్ నడవడం కానీ, మనస్పర్ధలు రావడము, టెన్షన్స్ రావడము, మనసు చెప్తారు కదా మానవ బాధాలు, చికాకులు ఎక్కువ వచ్చేసి వాళ్ళు విడిపోతారు. ఆ ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే తెలియచేయాలి అంటే ఈ విద్య వచ్చేసి ఉంది కదా, ఈ శాస్త్రం ఉంది. ఈ శాస్త్రానికి వచ్చేసి ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అంటారు. అంటే మనిషి గ్రహాలు తెలియచేస్తే మీకు ఈ సంకటం ఎందుకు వచ్చింది, నిన్న వరకు మీరు బాగున్నారు కదా, సడన్గా మీకు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి గ్రహాల బలం తగ్గింది, ఆ గ్రహాలకి బలం కోసము ఎలా రత్నం పెట్టుకోవాలని చెప్పి. కొంతమంది దానికి నమ్మరు. ఏంటి ఒక రత్నం వల్ల లైఫ్ అంతా మారిపోతుందా, ఏం చిన్న ఇంత పెద్ద కష్టం ఉంది నా జీవితంలో, ఒక చిన్న రాయి పెట్టుకుంటే నా కష్టం వెళ్ళిపోతుందా, మనం హార్డ్ వర్క్ చేయండి ఎట్లా వెళ్తుంది, ఏదో రత్నం ధరించి ఉంగరాలు ధరిస్తే మాత్రం నా లైఫ్, నా ఫేట్ ఎట్లా మారుతుంది, దేవుడి మీద నమ్మకం ఉండాలనుకుంటారు చాలా మంది. చూడండి మేడం, ఇక్కడ 2 types ఆఫ్ లాస్ అంటారు. లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ గాడ్ అంటారు. లా ఆఫ్ నేచర్ అంటే ఇక్కడ మనిషి కష్టం పడాలి. కష్టం పడింది ఏమి రాదు మనిషికి. ఇంకొకటి ఎవరైనా చెప్తున్నారు మీరు రత్నం పెట్టుకుంటే మీకు అదృష్టం వచ్చేస్తుంది, ఇంటి ఎవరు తెచ్చి ఇవ్వరు మీకు అంటే మీకు కష్టం పడాల్సిందే. ఎంతో మంది కష్టం పడి కూడా అనుకూలం లేదు, కానీ కష్టం పడిన తర్వాత రత్నం పెట్టుకోవడం వాళ్ళకి అదృష్టం వస్తుంది. అంటే ఈ శాస్త్రం అనేసరికి, ఈ విద్య అనేసరికి మనిషికి ఆ వచ్చే కష్టం ఎవరు ఆపలేరండి. వర్షం ఆపగలుగుతారా? ఎవరైనా శక్తి చెప్తున్నారా నేను వర్షం ఆపేసాను ఎవరు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఎందుకంటే అది నేచర్, అది ప్రకృతి. అది వర్షం వస్తుందంటే ఎవరు ఆపలేరు. కానీ మేము వాళ్ళకి అవగాహన ఇవ్వచ్చు. నాన్న నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, వర్షం వచ్చేలాగా ఉంది, ఒక నువ్వు గుడుగు తీసుకుని వెళ్ళు బయటికి ఏం చెప్పొచ్చు, లేక అంబ్రెలా అంటారు కదా. సో ఆ విధంగా ఇవ్వచ్చు వాళ్ళకి. నేను చెప్పాను కదా,
లా ఆఫ్ నేచర్ అంటే ఒక రైతుడు విత్తనం పెడితేనే విత్తనం పెట్టిన తర్వాత చెట్టు వస్తుంది. అవును. విత్తనం పెట్టకుండా చెట్టు ఎలా వస్తుంది? విత్తనం పెట్టాలి, ఆ విత్తనంకి మళ్ళీ ఫర్టిలైజర్ అవసరం ఉంటుంది. ఫర్టిలైజర్ చూసారా కదా, ఫర్టిలైజర్స్ Yes, దానికి good యూరియా fertilizers. అన్ని అవును. చేస్తారు కదా. అవును. అది వేస్తేనే చెట్టు బాగా వస్తుంది. యాజ్ ఎ సేమ్ మేనరు మీరు కష్టం పడిన తర్వాత ఆ కష్టం ఫలితం రావాలంటే రత్నం కూడా లైక్ ఫర్టిలైజర్గా పనిచేస్తుంది మీకు. హ్మ్. ఏ విధంగా మేము చెట్టుకి ఫర్టిలైజర్ ఇస్తాము, వాళ్ళకి మందు ఇస్తాము, యాజ్ ఎ సేమ్ మేనరు హ్మ్. మన కష్టాలకి ఫలితం కోసం రత్నాలు పెట్టుకుంటే ఆ బలం పెరుగుతుంది మనిషికి. ఎందుకంటే ఇందుకు చెప్పాను కదా, మనిషిలో గ్రహాలు ఉన్నాయండి, ఆ గ్రహాలకి బలం పెంచాలి మేము. ఇందుకు చెప్పాను కదా, గురు బలం లేకపోతే చాలా కష్టాలు వస్తాయండి. గురుగ్రహం ఏం చెప్పడం జరిగింది? ధనుకారక, అభివృద్ధికారక, జ్ఞానకారక, సంతానకారక, వివాహకారక అంటారు. హ్మ్. ధను అంటే డబ్బు ఇచ్చే గ్రహము అంటారు. హ్మ్. ఒకవేళ గురువులు తగ్గిపోయిందంటే మనిషి ఎన్ని సంపాదించైనా డబ్బు రావడం వెళ్ళిపోవడం, వస్తాయి వెళ్ళిపోతాయి, డబ్బు ఆగదు. విద్యాకారక అంటే ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. కొంతమంది యూజీకి ఆగిపోతారు, డిగ్రీ అయింది మళ్ళీ పీజీకి ట్రై చేస్తున్నారు, అవ్వడం లేదు, చాలా బాధపడతారు. గురుబలం తగ్గిపోతే వాళ్ళకి అనుకూలం ఉన్నారు, చాలా ఇబ్బంది, చాలా వాళ్ళు బాధపడాల్సిందే. నమ్మ తగ్గ జ్ఞానం అంటారు కదా, విజ్డమ్ కూడా తగ్గిపోతుంది ఒకవేళ గురుబలం తగ్గిపోతే. అదేవిధంగా వచ్చేసి వివాహం అంటారు కదా, ఒకవేళ అమ్మాయిల జాతకం ఎస్పెషల్గా గురుబలం తగ్గిపోతే పెళ్లి పరంగా సమస్య వస్తుంది, వాళ్ళకి డిలే అవ్వడం, మ్యారేజ్ సంబంధం రాకపోవడం, గడువులు రావడం అనుకుని ఇంత చెప్పాను కదా. బాగానే ఉంటారు, గురుబలం తగ్గిందంటే అక్కడ కొంచెం గొడవలు మనస్పర్ధలు స్టార్ట్ అయిపోతాయి. అక్కడ బలం కోసము రత్నం బాగా పనిచేస్తుంది. హ్మ్. అంటే ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఎఫర్ట్స్ లేకుండా ఎవరైనా మీకు చెప్తున్నారంటే వాళ్ళంతా అన్ని బోగస్. మీరు ఇంట్లో కూర్చోండి, నేను మీకు లక్ ఇచ్చేస్తాను, నేను మీకు అదృష్టం ఇచ్చేస్తాను, అన్ని జరిగేది కాదు. లక్ అనేసరికి మీరు 99% మీరు కష్టం పడుతున్నారు. ఆ 99%కి 100 అవ్వాలంటే 1%, ఎందుకని మీ దగ్గర 99 రూపీస్ ఉందనుకోండి, ఆ 99 రూపీస్ 100 రూపీస్ అవ్వాలంటే ₹1 యాడ్ చేస్తేనే 100 రూపీస్ నోటు మీ చేతికి వస్తుంది. హ్మ్. లేకపోతే 100 రూపీస్ మీ చేతికి రాదు. అది ₹1 ఉంది కదా, ఆ అదృష్టం బలం అంటారు. ఆ అదృష్టం బలం ఉంటేనే మనిషి ముందుకు రాగలుగుతాడండి. అంటే మేము ఓన్లీ కష్టం పడతాను, వీఆర్ బిలీవింగ్ ఫర్ హార్డ్ వర్క్ అంటారు. కరెక్ట్, మీరు బిలీవ్ చేయండి. హార్డ్ వర్క్ కష్టం పడితే మీరు మీ లైఫ్లో మీరు బాగా తినుకుని ఉంటారండి. కానీ మీ లైఫ్లో లగ్జరీ ముందుకు రావాలంటే అదృష్టం బలం ఉండాలి కదా. ఉండాలి. రోడ్డు మీద ఒక కష్టం పడి లేబర్ ఎంత కష్టపడతాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అవును. ఆయన కష్టం ఉందా, మీకు కష్టం ఉందా? లేదు. ఎంతమంది చెప్తారు కదండి, ఇవాళ రోజులు అందరూ చెప్తారు నేను చాలా కష్టం పడతానని చెప్పి. వాళ్ళ కష్టం మీకు కష్టం ఉందా? లేదు కదా. వాళ్ళు ఎంత కష్టం పడతారో ₹1000 సంబంధం కష్టం ఉండదు వాళ్ళకి. హ్మ్. కానీ మీ స్మార్ట్నెస్, మీ బుద్ధి బలం కోసము, మీ తెలివి కోసము, మీ సామర్థ్యాలు యాక్టివ్గా ఉండాలి, మీ సామర్థ్యాలు బాగా వర్కౌట్ అవ్వాలి, మీకు దేవుడు ఇచ్చిన మంచి అది వరాలు ఉన్నాయి కదా మీలో, ఆ వరాలు యాక్టివ్గా ఉండాలంటే దానికి బలం కోసము హ్మ్. రత్నాధారణం చేసుకోవాలి. ఓకే. రత్నాధారణం అనేసరికి నేను నమ్మను, హ్మ్. అది అన్ని ఫులిష్నెస్ అని చెప్పతే వాళ్ళు చెప్పడం అంతే. ఇప్పుడు టైం ఎంత అండి, 12 గంటలు అనుకోండి, నన్ను నమ్మనంటే అది నా మూర్ఖత్వం అందండి. ఈడు 12 గంటలు అంటే 12 గంటల టైమింగ్ ఉంది, నేను నమ్మనంటే నువ్వు నమ్మొద్దు, టైం అంతే ఉంటుంది కదా. ఎవరు నమ్మనా నమ్మకపోయినా శాస్త్రానికి ఎవరు ఫెయిల్ చేయలేరండి. ఈ రత్నాలు అనేసరికి యోగాల నుంచి ఉంది, దీని వెనక శాస్త్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు పురాణాల్లో కూడా అగ్ని పురాణము, గరుడ పురాణము, భరి సంహిత ప్రత్యేకించి రత్నం గురించి చెప్పడం జరిగింది. మంచి మంచి కోట్స్ ఉన్నాయి దాంట్లో. గరుడ పురాణంలో అయితే మరి ఒక ఫ్లాలెస్ కెంపు పెట్టుకుంటే స్నేక్ పైజన్ కూడా వెళ్ళిపోతుందంట, అలాంటి చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ మై వర్డ్స్, Yes. నేను కోర్స్ ఇస్తాను కావాలంటే. అవును. ఆ కోర్స్ చెప్పడం జరిగింది. ఇంత పవర్ ఎందుకు రాశారు వాళ్ళు? పవర్ ఉంది చెప్పారా కదా. అవును. ప్రతి ధర్మంలో కూడా ఉంది ఇది. అదేవిధంగా ఇస్లాంలో కూడా ఖురాన్ చెప్పడం జరిగింది రత్నాల గురించి. మీకు ఇంత నేను రూబీ ఇచ్చాను, మీకు పగడాలు ఇచ్చాను, మీ దేవుడు ఇచ్చిన మంచి వరాలకి ఏ డినే చేస్తారే మీరు, ఇంత మీకోసం ఇచ్చాను కదా అని దేవుడు చెప్తాడు. ఈస్ టేకన్ నేమ్ ఆఫ్ రూబీస్ అండ్ రెడ్ కోరల్ Yes. అంటే అందులో కూడా ఉంది. హ్మ్. బైబిల్లో వెళ్ళండి మీరు, ఎన్నో రకాల రత్నాల గురించి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఈ రత్నాల్లో పవర్ ఉంది కాబట్టి అంత రిజల్ట్స్ ఉన్నాయి. కానీ ఇంట్లో కూర్చుంటాను నేను ఏం చేయకుండా నాకు బలం రావాలి, లక్ రావాలి, అవన్నీ మూర్ఖత్వం. కష్టం పడాలి. ఎవరు కష్టాలకు ఆపలేరండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మాది ఇంత సక్సెస్ ఎందుకు ఉందండి, లక్షలాది మంది ఎందుకు మాకు పాటిస్తారంటే వీఆర్ గైడింగ్ దెమ్. ఏ విధంగా గైడ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి. ఎందుకంటే మా సమాజంలో 90% విఫలానికి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. ఒకటి చేయాలి, ఒకటి చేస్తారు, అవును. వాళ్ళు కలిసి రాదు. కానీ ఆ మనిషికి అనుకుంటా ఆయన గ్రహాలు పట్టి తెలియచేస్తే నువ్వు ఇలాంటి వ్యాపారం చేయనానా, నువ్వు ముందుకు వస్తావు అంటే వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ముందుకు వచ్చేస్తారు. హ్మ్. సో ఆ విధంగా ఫస్ట్ ఇంత చెప్పినా కదా, వర్షాలకి ఆపలేము కానీ వర్షాల నుంచి మేము సేవచ్చు, ఉడుకు తీసుకుని వెళ్ళేసి. ఎండకి ఎవరు ఆపలేము, ఆ వేడి నుంచి మేము హ్యాపీ ఉండాలంటే ఏసీ వాడుకోవచ్చు. యాజ్ ఎ సేమ్ అదే విధంగా మాకు ఏదో జబ్బు వచ్చింది అనుకోండి,
హాస్పిటల్ వెళ్ళొచ్చి మెడిసిన్ తీసుకోవచ్చు, మేము ఆ జబ్బు నుంచి బయటికి రావచ్చు. అది సేమ్ అన్నారు. మన జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఒడిదుడుకులు వస్తున్నాయి, నిన్నవరకు బాగున్నాము కదా, ఇవాళ కష్టాలు వచ్చాయని అంటే ఆ కష్టాలకి బలం కోసం రత్నాల ద్వారా మన లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతాము. 100% రిజల్ట్ ఉందండి. లేకపోతే శాస్త్రాలు కానీ, సైన్స్ కానీ, లాజిక్ కానీ దీని వెనక ఎందుకు ఉండదు? అవును. సో కానీ ఇక్కడ మా బ్యాడ్ అనుకోండి, బ్యాడ్ లక్ అనుకోండి, ఏమనుకోండి, ఇప్పుడు కరోనా తర్వాత ఏమైందంటే ఒక లాస్ట్ 3 years నుంచి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూర్చొని రత్నాల గురించి చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఏబిసిడి తెలియకపోయినా చెప్పేస్తున్నారు. అవును సార్. అది కర్మకాల ఏమైందంటే జనాలకు నమ్మకం వెళ్ళిపోతా ఉంది. మీరు ఇది ఎక్కడ వెళ్ళి 20 రూపాయలకి 30,000కి రత్నాలు వస్తాయండి. 20 రూపాయలు 30 రూపాయలు ఏదో వచ్చేసి పుస్తకాలు చూసి చెప్పేస్తున్నారు. ఇట్లా వాళ్ళకి ఎవరికి ఏం సూటబుల్గా ఉంటుంది, ఏ రత్నం పెట్టుకుంటే బాగా పడతారో అలా అన్నీ పోయింది 3 years నుంచి. అంత నేను చూస్తున్నాం కదా కళ్ళ నుంచి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి మాది టీవీ ఛానల్స్లో మా ప్రోగ్రామ్స్ ఇచ్చి అవేర్నెస్ ఇచ్చాము జనాల్లో. అందరూ హ్యాపీగా పాటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫుల్ కంట్రవర్సీ, ఫుల్ టెన్షన్ వచ్చేసి జనాలకి. ప్రతి ఒక్కరు మీరు చూడండి, మీరు ఓపెన్ చేసి ఎంతో మంది కూర్చున్నారు. నేనే బెస్ట్ అంటారు ప్రతి ఒక్కరు. నాకు వచ్చు, నాకు తెలుసు, అన్ని నేనే బెస్ట్, మాదే నెంబర్ అని అంటారు. కర్మకాలం ఏమంటారు కదా, అది బ్యాడ్ లక్. సో ఆ విధంగా అయిపోయింది కాలం. అంటే నేను ఒక్కరికి బ్లేమ్ చేయట్లేదు, రియాలిటీ. ఎందుకంటే ఇండిపెండెన్స్ అందరూ కూర్చుంటున్నారు. నాకు ఇష్టం వచ్చాగా నేను కూర్చుంటాను, నా ఇష్టం అది, యూట్యూబ్ నాది, ఏంటి దానికి ₹10 ఖర్చు లేదు దానికి. కూర్చోవడం ఇంట్లో మొబైల్ నుంచి వీడితే పెట్టేసాడు. వాళ్ళకి అది దాని గురించి ఏబిసిడి తెలిసినా తెలియకపోయినా చెప్పేస్తున్నారు. సో అక్కడ ప్రాబ్లం వచ్చిందండి. ఇది మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. బయట మార్కెట్లో చూసుకుంటే గల్లీకి ఒక ఇలాంటి జెమ్స్ అండ్ జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి. సో ఎక్కడ పడితే వాళ్ళు అట్లా సజెస్ట్ చేస్తున్నారు. కానీ నకిలీ ఏది, ఒరిజినల్ ఏది అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చెప్తారు? నేను ప్రేక్షకు తెలియచేయాలంటే రత్నాలు కొనే ముందు మీరు ఫస్ట్ రెప్యూటెడ్ కంపెనీ చూడాలి. ఈ కంపెనీ ఎప్పటి నుంచి ఉందని చెప్పి. ఇవాళ 3 years వచ్చాయి కదా, అలాంటి కాకుండా ఈ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, ఇది రెప్యూటెడా లేదా, దీని వెనుక ఎలా ఉంది, ఏ విధంగా చేస్తారు. అండ్ నెంబర్ 2 ఆ కంపెనీ ఇచ్చే సర్టిఫికేట్ దానికి వాల్యూ ఉందా లేదా. ఎందుకంటే ఇవాళ రోజుల్లో సర్టిఫికేట్ డూప్లికేట్ చేసేస్తున్నానండి. ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా డూప్లికేట్స్ ఉన్నాయి. ఎందుకంటే కాలము పెరిగిందండి, టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతుంది ఆ విధంగా డూప్లికేట్స్ పెరిగిపోయింది. పెద్ద పెద్ద బ్రాండ్స్కి కూడా డూప్లికేట్స్ ఉన్నాయి కదండి. రోలెక్స్ వాచ్ 10 లక్షల రూపాయలు 5,000 ఇస్తున్నారు కదా, 5,000 ఇస్తున్నారు కదా, డూప్లికేట్ చేయడం జరుగుతుంది కదా. అంటే విలువ ఉండే వస్తువులకి డూప్లికేట్ చేయడం జరుగుతుంది కాబట్టి రత్నాల్లో కూడా విలువ ఉంది కాబట్టి దానికి డూప్లికేట్ చేసేస్తున్నారు. యాజ్ ఎ సేమ్ మేనర్ ఏ విధంగా రత్నాలు డూప్లికేట్స్ ఉన్నాయి, సర్టిఫికేట్ డూప్లికేట్ చేసేస్తున్నారు. అది కాకుండా నేను ఒకటే తెలియజేస్తాను, రెప్యూటెడ్ కంపెనీస్ అది కూడా నాలెడ్జ్ ఉన్న దగ్గరికి వెళ్ళేసి ఆ సర్టిఫికేట్ చూసుకోవాలి. దీనికి ఇది పర్మిషన్ ఉందా లేదా, వీళ్ళు ఇచ్చేది సర్టిఫికేట్ ఉందా లేదా, కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడే సేవింగ్ అండి. ఎందుకంటే ఏ విధంగా ఇప్పుడు జబ్బు వస్తే మేము మెడికల్కి వస్తాం, డాక్టర్కి వెళ్తాం కదా, మాకు ఈ కడుపు నొప్పి ఉంది, ఇది ఉందని స్కాన్ చెప్తారు కదా, ఈ స్కానింగ్ ఏ విధంగా తెలియజేస్తుందో సో ఆ విధంగా ఇవాళ మేము స్కాన్ చేసుకోవాలి రత్నాల గురించి కూడా. అలా అయిపోయింది. సో ఆ విధంగా ఎంతోమంది దగ్గర వస్తారండి, ఏదో వేసుకొని తీసుకొని అంతా అన్నీ వేసుకొని వచ్చేసి 100 రూపాయలు కానీ ఇచ్చారు, నాకు ఎవరో 500కి ఇచ్చారని వేసుకుంటారు. అంతా డూప్లికేట్స్, గాజా గ్లాసులు. సో అందుకనే దీంట్లో అంతా హార్మ్ జరుగుతుంది, అంత నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే రత్నాలు ఎందుకు పెట్టుకుంటున్నాము, మన జీవితంలో కష్టాల నుంచి బయటకు రావాలి, మాకు అదృష్టం బలం కలిసి రావాలి, మా లక్ మెరసాలి, మేము ముందుకు రావాలి, వ్యాపారం అభివృద్ధి పొందాలి, మా జీవితంలో హ్యాపీ ఉండాలంటే జాతి రత్నాలు పెట్టుకుంటే మాత్రం సాధ్యం ఇవన్నీ అవుతుంది. దానికోసం మీరు రెప్యూటెడ్ కంపెనీ, ఇప్పుడు మా రాస్టిక్ జంక్షన్ జ్యువెలర్స్ 9 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మాకు జనాలు అంతా అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే మీ వెరీ క్లారిటీ విత్ ద క్లయింట్స్, వెరీ ట్రాన్స్పరెంట్ విత్ ద క్లయింట్. ఆ విధంగా సర్టిఫికేట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మా సర్టిఫికేట్ కూడా ప్రపంచవ్యాప్తంగా గ్యారంటీ ఉంటుంది, వరల్డ్ వైడ్. ఎక్కడైనా వెళ్ళండి చూపించుకోండి. సో ఆ విధంగా ఉంటుంది. అందులో అన్ని అంశాలు ఉంటాయి. దీని హార్డ్నెస్ ఏంటి, దీని స్ట్రెంత్ ఏంటి, దీని ఇండికేషన్ ఆఫ్ ఏమైనా హీటింగ్ చేశారా, కలర్ చేశారా, ఇది న్యాచురల్ ఉందా లేదా, అవన్నీ తెలుసుకోవచ్చు మీరు. స్పెసిఫిక్ గ్రావిటీ కావచ్చు, రిఫ్లెక్ట్ ఇండెక్స్ కావచ్చు, దాని హార్డ్నెస్ కావచ్చు. ముఖ్యంగా తెలియచేయాలంటే ఇక్కడ రత్నాలకి గుర్తుపట్టేదానికి హార్డ్నెస్ ఇస్ ద కీ ఆఫ్ జెమ్స్టోన్ అంటారు. హార్డ్నెస్ ఉండాలి. హార్డ్నెస్ ఉంటే మాత్రమే అది మీ రిజల్ట్ ఇచ్చే ప్రభావం ఇచ్చే శక్తి ఉంటుంది. ఓకే, ఆ హార్డ్నెస్ అనేది మనకి ఈ లాబొరేటరీ టెస్టింగ్స్ అది ఒకటే మార్గం. చెయ్యి చూసి చెప్పలేరు. ఇప్పుడు మాలాంటి అనుభవంలో చెప్పేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్యామిలీ అంతా రత్నాల ఫ్యామిలీ కాబట్టి మేము రత్నం పెట్టి ఇక్కడ స్కిన్ లో కూడా పెట్టి చెప్పేస్తాం ఇది డూప్లికేట్ రియల్ అని చెప్పి. కానీ అందరూ చెప్పలేరు కదా అట్లా. అలాంటి వాళ్ళని లే మ్యాన్ ఎవరు తెలియకుండా వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇలాంటి సర్టిఫికేట్స్, జాతి రత్నాలు జాతి ప్లేస్లో వెళ్ళి మీరు తీసుకుంటే తప్పకుండా ఎలాంటి మోసపోకుండా లైఫ్లో హ్యాపీగా ఉంటారు. రత్నాధరణ మోసం ఉందండి. మీ జీవితంలో మీరు ముందుకు రావాలి, ఎదగాలి, పైకి రావాలంటే ఇది మ్యాండేటరీగా మీరు పెట్టుకోవాల్సిందే. 100% అండి, నాట్ 90%. ఇప్పుడు మా గురించి లక్షలాది మంది మాకు ఎందుకు ఫాలో అవుతున్నారు, వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఈవెన్ మా రివ్యూస్ కావచ్చు, మా గురించి కావచ్చు, మార్కెట్లో
నెంబర్ 1 పొజిషన్ ఎలా వచ్చింది? నేను చెప్పుకుంటే బాగోదు కదా, అది జనాలు చెప్పాలి కదా. ఈ ఎంఎం రజా నాకు ఎందుకు ఫాలో అవుతున్నారు? అనుభవం ఉంది, ఏదో ఫ్యామిలీ నుంచి వచ్చిన అనుభవము, నెంబర్ 2 ఒక విద్య కూడా ఉంది, జమాలజిస్ట్గా చదివారు అని చెప్పి అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఫాలో అవుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు నాకు ఫాలో అయ్యి ఎంతో మంది, నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎంఎం రజాగా నేను కూడా అవ్వాలని చెప్పి ఎంతో యంగ్స్టర్స్ చేస్తున్నారు. చేయని నేను దానికి నేను చెప్పట్లేదు. కానీ మిస్యూజ్ చేసుకొని ఆ రతనాలకి కూడా డూప్లికేట్స్ ఇవ్వడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే పేరు, ఇది శాస్త్రానికి పేరుపోతుందండి. దీనికి చాలా కష్టపడడం కాపాడడానికి. అవేర్నెస్ కోసం ఎంత కష్టపడ్డాం మేము. ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి నేను టీవీ షోస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నాను. నేను ఐఎమ్ వర్కింగ్ ఇన్ నేషనల్ మీడియా ఆల్సో. నా టీవీ షోస్ వెళ్తాయి, నాది అందరూ చూస్తున్నారు, జనాలకు అందరూ తెలుస్తుంది. కానీ ఇవాళ రోజులు ఏమైందంటే అందరూ కూర్చొని సోషల్ మీడియాలో మాది బెస్ట్ అందరూ బెస్టే అంటున్నారు. సో జనాలే కన్ఫ్యూజ్ అయిపోయారు. సో ఆ కాకుండా జాతి రత్నాలు పెట్టిన లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. ఈ ఆస్ట్రాలజీ గురించి అలాగే జర్మ్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో సార్ కింగ్ ఆఫ్ జర్మ్స్. మనకి 95 కంట్రీస్ నుంచి క్లయింట్స్ సార్కి అప్రోచ్ అవుతారు. అండ్ రసిక్ జర్మ్స్ అండ్ జ్యువెలర్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ 9 బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సార్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. అండ్ మీకు దగ్గరున్న బ్రాంచెస్కి మీరు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం ఇలాంటి బ్రాంచెస్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.